శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అప్పులు తప్ప ఎక్కడ సంక్షేమ పథకాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తన తండ్రి పెద్దనాన్న మృతితో తాను అనాథనయ్యానని, ప్రజలే తన కుటుంబ సభ్యులని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని గ్రామాలు తిరిగితే అన్ని గ్రామాలు కూడా కనీసం చిన్న రోడ్డు మీద గుంత పూడ్చిన పాపాను పోలే. మళ్ళా వీళ్ళు ఏ ముఖం పెట్టుకొస్తున్నారు, ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారు, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమి డెవలప్మెంట్ చేశారు, ఎక్కడ కూడా ఏమీ చేసిన పాపాను పోలే. ఒక పక్కనేమో ఫ్యాక్టరీలు బ్రహ్మాండంగా మీ గోపాలను తెచ్చినాడు. మరి మన పిల్లలకి ఉద్యోగాలు ఆటంలే. ఎందుకు ఆటంలే? కూతురు పెళ్లికి కోట్లు కావాలి, 10 కోట్లు కూతురు పెళ్లి కావాలంటే ఫ్యాక్టరీల నుంచి, 10 కోట్లు పెట్టి కారు కొనుక్కోవాలంటే ఫ్యాక్టరీల నుంచి, 40-50 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలంటే ఫ్యాక్టరీ నుంచి, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి బాధాకరంగా ఉంది. కానీ నేను చెప్తాండా, మరి ఫ్యాక్టరీ కాలు పట్టుకుంటారో కాలర్ పట్టుకుంటో తెలియదు, కానీ మనం వచ్చిన తర్వాత 33% మనం లోకల్ వాళ్ళకే ఇచ్చేటట్టు చేస్తా తప్పకుండా. ఇప్పుడు లిస్ట్ చెప్పాలంటే చాంతాడుతున్నాయి, కానీ ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇది నా సొంత గ్రామంగా భావించి తప్పకుండా వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు తీరిపోతాయి. నేను చేసే మంచితనమే మీ మనసుల్లో గెలుచుకోవడం నా మంచితనం. నేను చేసే అభివృద్ధి నాకు శ్రీరాముల